వెల్కమ్ టు శాస్త్రి స్మయో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ రజనీకాంత్కి విజయ్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు. విజయ్ని సీఎంగా చూసి అసూయ పడుతున్నారు అంటూ రజనీకాంత్ మీద సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే రజనీకాంత్ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ని కలవడం. ఈ కలయిక వెనుక ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏడీఎంకేల్ని కలిపి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడమే రజనీకాంత్ ఉద్దేశం అంటూ ఆరోపణలు. అంతేకాకుండా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ని ఆహ్వానించడం జరిగింది. అయినా రజనీకాంత్ ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది నటులు విజయ్ని పర్సనల్గా కలిసి ముఖ్యమంత్రిగా అయినందుకు అభినందనలు తెలియజేశారు. రజనీకాంత్ పర్సనల్గా విజయ్ని కలవలేదు. జస్ట్ ఎక్స్ ఖాతాలో విశేష్ని పోస్ట్ చేశారంతే. ఇదే అనుమానాలకి కారణం. అయితే దీని మీద రజనీకాంత్ స్పందిస్తూ ఇంతవరకు ఈ ఆరోపణల మీద మౌనంగా ఉన్నాను, ఇంకా మౌనంగా ఉంటే దీన్ని నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అసలు విజయ్ ముఖ్యమంత్రి అయితే నాకు అసూయ ఎందుకు? నేనే తలుచుకుంటే 2001లో ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని. విజయ్కి నాకు జనరేషన్ గ్యాప్ ఉంది. ఆయన నాకన్నా 30 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే నేను అసూయ పడేవాడినేమో. అంతేగాని విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు నాకు ఎటువంటి అసూయ లేదంటూ క్లారిఫై చేశారు. అంతేకాకుండా స్టాలిన్ని తాను ఒక మిత్రుడిగా మాత్రమే కలిశానని, అంతేకాని డిఎంకేని, ఏడీఎంకేని కలిపి విజయ్ని ముఖ్యమంత్రిని కాకుండా చేసే నీచమైన ఉద్దేశం నాకు లేదంటూ రజనీకాంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇకపైనైనా విజయ్ అభిమానులు ఈ వివాదానికి పుని స్టాప్ పెట్టాలని ఆశిద్దాం.